లాస్ట్గా బైక్ రిలేటెడ్ అండ్ రూమ్స్ రిలేటెడ్ ఒక 3 టిప్స్ ఇచ్చేస్తాను. డన్. దీంతో టిప్స్ మొత్తం డన్ అయిపోతుంది. రూమ్స్ రిలేటెడ్ అయితే మీరు ఎప్పుడు బిఫోర్ అయితే పే చేయకండి. చెక్-ఇన్ బిఫోర్ ఎప్పుడు పే చేయకండి. చెక్-ఇన్ అయిన తర్వాత మీకు రూమ్ నచ్చిన తర్వాతనే పే చేయండి. ఎందుకంటే మనము గూగుల్లో చూసిన ఫొటోస్, మేక్ మై ట్రిప్లో చూసిన ఫొటోస్ ఎగ్జాక్ట్గా ఉండవు. అంత డొల్ అది. నాకు ఇంతవరకు చెప్తున్నా కదా, ఓవరాల్గా నేను ఎన్ని హోటల్స్ ఎక్కినాను, నాకు మేక్ మై ట్రిప్లో కానీ ఓయోలో కానీ దేంట్లోనే చూపించిన దాంట్లో ఏది మ్యాచ్ కావాలి, అన్నీ డొల్లనే. మీరు ఊరికే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వేస్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టిప్ ఇది. నెక్స్ట్ వన్ బైక్ రిలేటెడ్ కొన్ని అది ఉంటాయి కదా, టూల్స్ ఉంటాయి కదా, బైక్ రిలేటెడ్ టూల్స్, స్పానర్స్ కానీ, స్క్రూ డ్రైవర్ కానీ, కొన్ని మేజర్ పార్ట్స్ ఓకే లూజ్ అవుతాయి అన్న మీకు ఓకే నాకు ఐడియా ఉంది, బిగించుకోగలను అంటే వాటికి రిలేటెడ్ స్క్రూస్, స్పానర్స్ కానీ, స్క్రూ డ్రైవర్స్ అవన్నీ ఒక సెట్ అయితే మీ దగ్గర పెట్టుకొని ఉండండి మొత్తం. అండ్ మేజర్ వన్, ద థర్డ్ వన్, ఇక్కడ ఏదంటే మీరు మీ బైక్స్ కొనిన తర్వాత అక్కడ అసిస్ట్ వస్తుంది, రోడ్ సైడ్ అసిస్టెన్స్. ఓకే, అది మాత్రం కంపల్సరీ తీసుకోండి. మీకు ఎంత యూజ్ అవుతుందంటే అది మీకు తెలియదు. ఓకే, డబ్బులు ఏంది కట్టే ఎంత ఊరికే పోయింది వేస్ట్ అనుకోవద్దు. మీకు ఎప్పుడైనా మధ్యలో ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు పలుకుతారు, బండి తీసుకొని పోతారు. బండి తీసుకొని పోయి మళ్ళీ మీ పేమెంట్స్ ఉంటాయిలే, బట్ దే విల్ హెల్ప్. అది మీరు ఎంత మారుమూల ఏరియాలో ఉన్నా కానీ మీకైతే హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఇవే నా మేజర్ టిప్స్ మీకు ఇచ్చేవి. ఈ టిప్స్లో మీరు చూసుకోండి, ఆలోచించుకోండి. ఎప్పుడైనా ట్రిప్ పోయినప్పుడు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు యూజ్ అయింది టిప్ అనేసి. యా, థ్యాంక్ యూ, బాయ్.